నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాజు. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాచలపట్నంలోని నెహ్రూ నగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కో కన్వీనర్ కాశీపతి, పట్టణాధ్యక్షులు క్రాంతి కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏచూరు సురేష్, జిల్లా కన్వీనర్ మస్తాన్ రావు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మల్లికార్జునరావు, విజయ్, పలువురు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాచర్ల బీజేపీ పట్టణ కార్యాలయంలో ఈరోజు స్వాతంత్ర వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి, అలానే బ్రిటిష్ వాళ్ళతో ఫైట్ చేసి ఎంతోమంది అసూలు బాశారు. వారందరికీ కూడా ఈ సందర్భంలో స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ ఆగస్టు 15ని ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ, అట్లానే మార్చట నియోజక ప్రజలకందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భారత్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన శుభగడియల్లో మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ గారు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదాన్ని చేశారు. ఇక్కడ ఉండేటువంటి స్థానిక సంస్థలు ఎన్నో పాకిస్తాన్కి భారతదేశానికి ఇద్దరికి స్వతంత్రం వచ్చింది కదా, ఎవరి ఇది అంటే పాకిస్తాన్ ఇక్కడి నుంచి ముస్లింని పాకిస్తాన్ పంపమని, పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇక్కడికి సురక్షితంగా చేర్చమని కొంతమంది కోరారు. దానికి ఆయన వ్యతిరేకిస్తూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేటటువంటి ఒక నినాదం చేశారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా భారతీయ ముస్లింలు, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ మొత్తం కూడా భారతీయ క్రిస్టియన్స్, భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా భారతీయ హిందువులు. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే భారతీయ ముస్లిం, భారతీయ క్రిస్టియన్గా మెలగాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలన్న నినాదంతో ఆయన ఆ రోజు ఆ విషయాన్ని చెప్పారు. దానికి అనుగుణంగా ఈ రోజున జరిగేటటువంటి నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి కలకలం, ఇంకొక చోట జరిగేటువంటి కలకలాలన్నిటికీ ఎవరు కారణమైనా వాళ్ళు వాళ్ళ కుల మతాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఆదరించకుండా అందరినీ వ్యతిరేకించాలి. అంటే ప్రతి హిందూ భారతదేశంలో ఉన్నటువంటి హిందువు, ముస్లిము, క్రిస్టియన్ కూడా దేశభక్తులై ఉండాలి. ఈ దేశానికి ఏ చెడు జరిగినా మేము ముందుంటాం, ఈ దేశం నాది, ఈ దేశం మనందరిది అనేటటువంటి సంకల్పంతో పనిచేయాలని, అటువంటి కార్యక్రమాలు దేశ విద్రోహ చర్యలు ఎటువంటి అయినా జరిగినట్లయితే ఇక్కడ మన బంధువులు, మన కులస్తులు అనేటటువంటి మీమాంస మనం చూపించకుండా దేశ భద్రతకి, దేశ శాంతికి, దేశభక్తికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు చెప్పారు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని గమనించి భారతదేశంలో ఉన్న అందరూ కలిసిమెలిసి ఉంటూ భారతదేశం యొక్క ఔన్నిత్యానికి, భారతదేశం యొక్క రక్షణకి తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పట్టణ శాఖకి అభినందనలు తెలుపుతున్నాను. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్తర వంగా, బిందు హిమాచల యమునా గంగా ఉజ్వల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాథా, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद, भारत माता की जय, भारत माता की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. ఈ నెల 26వ తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాచర్లో వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉట్టిగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు. ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగశ్రీనివాసరావు, మాచర్ల.
ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు 4వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్.